హే ఆల్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'బీ విత్ భవాని'. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అవుతున్న వెల్వెట్ డ్రెస్ అండి. మీకు ఐడియా వచ్చిందనుకుంటున్నాను. అయితే దీనికి డీర్స్‌తో మగ్గం వర్క్ చేసి ఉంటుంది కదా! నేను దాని ప్లేస్‌లో హార్ట్స్‌తో వర్క్ చేసుకున్నాను అనమాట. ఈ అవుట్‌ఫిట్ మొత్తం మేక్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ₹300 అయిపోయింది. మీరు నమ్మరు. ఈ డ్రెస్ నాకు కంప్లీట్‌గా మేక్ చేయడానికి అరగంట కూడా పట్టలేదు. ఒక 15 మినిట్స్ అయితే స్టిచ్ చేయడానికిను, ఒక 15 మినిట్స్ వర్క్ చేయడానికి అంతే. వీడియో కంప్లీట్‌గా చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలా అయితేనే మీకు కంప్లీట్‌గా అర్థమవుతది. నేను ఇంకా చాలా టిప్స్ చెప్పాను. అలాగే నేను మధ్య మధ్యలో నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్పాను. ఈ ఫ్యాబ్రిక్ నేను మీషో నుంచి తీసుకున్నానండి. వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇది. ఇప్పుడు వెల్వెట్ ఫ్రాక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! ఆహ్, బయట కాస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు తెలిసి 3000 అలా చార్జ్ చేస్తున్నారు. ఇలా మనం మేక్ చేసుకుంటే 300లో అయిపోద్ది. నిజంగా నమ్మండి. ఇది నేను మీషోలో 270 ఆ కాస్ట్‌కి తీసుకున్నాను. మిగిలిన ₹30 అయితే నాకు వర్క్‌కి పడిందనమాట అంతే. ఫ్యాబ్రిక్ అయితే ఫస్టు 2 ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని నేల మీద పెట్టి ఇలా సమోసా ఫోల్డ్ అయితే వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీకు అర్థమైందనుకుంటున్నాను. ఫస్ట్ 2 ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ మొత్తాన్ని. దాని తర్వాత ఒక వైపుకి ఇలా ట్రయాంగిల్ షేప్‌లో సమోసా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదైతే వెల్వెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి బాగా ముడతలు పడిపోతాం. పైకైతే బాగా నీట్‌గా కనపడుతుంది కానీ కింద లోపల సైడ్ బాగా ముడతలు పడిపోతుంది. ఇక్కడ చూపించినట్టు ఓపెనింగ్స్ అనేవి ఒక సైడ్‌కి రావాలి. అలా ముడతలు పడకుండా ఉండాలంటే అలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఫోల్డింగ్ మధ్యలో బుక్ ఆర్ ఏదైనా పెద్దది లాంగ్ స్టిక్ పెట్టుకుంటే ఆహ్, ముడతలు అవి పడకుండా క్లాత్ అయితే నీట్‌గా పరుచుకుంటుందండి. ఇక్కడైతే నేను ట్రయాంగిల్ ఫోల్డ్ చేశాను కదా! పైన టిప్ దగ్గర అదే అంచు దగ్గర మన నడుము ఎంతుందో కొలుచుకొని దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. అంటే ఇప్పుడు 32 ఉంటే దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే ఒక నంబర్ వస్తుంది కదా! ఆ నంబర్‌ని మనం అక్కడ పైన మార్క్ చేసుకోవాలనమాట. స్టిచ్చింగ్ రాని వాళ్ళు లేకపోతే బిగినర్స్ ఉంటారు కదా! వాళ్ళ కోసమైతే నేను మళ్ళీ చెప్తున్నాను. టేప్ తీసుకోండి ఒకసారి మీ వేస్ట్ చుట్టూ ఆహ్, రౌండ్‌గా టేప్ పెట్టి ఒకసారి కొలుచుకోండి. ఒక నంబర్ వస్తుంది కదా! ఆ నంబర్‌ని డివైడెడ్ బై 4 చేయండి. లేకపోతే టేప్‌ని 4 టైమ్స్ మడత పెట్టండి మీరు కొలుచుకున్న దానికి. అప్పుడు ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్‌ని మీరక్కడ మార్క్ చేసి టేప్ పెట్టి ఇప్పుడు నేను చూపించినట్టు లైన్ గీసుకోండి. తర్వాత మీకు అంబ్రెల్లా పార్ట్ అయితే ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ ఫస్ట్ ఒక చోట మార్క్ చేసుకోండి ఒక ఎండ్‌కి. దాని తర్వాత టేప్‌ని పైకి జరుపుకోండి. ఒకసారి పైనుంచి కింద మనం మార్క్ చేసుకున్న దగ్గరికి ఎంతైతే లెంగ్త్ వస్తుందో ఆ లెంగ్త్ బట్టి మిగిలిన ఫ్రాక్ అంతా మనం డాట్స్ పెట్టుకోవాలి. మనం ఆ మార్జిన్‌లో మనం ఇప్పుడు కట్ చేస్తామనమాట. ఇది అలవాటున్న వాళ్ళకైతే ఈజీయేనండి. బిగినర్స్ కోసం నేను మళ్ళీ వివరంగా చెప్తున్నాను. అలా డాట్స్ పెట్టుకుంటున్నప్పుడు టేప్ అయితే జరిగిపోకుండా ఉండటాని కోసం నేను అక్కడ బరువు పెట్టాను. ఆ ఎండ్ దగ్గర ఉన్న టేప్ అయితే జరపక్కర్లేదండి. కింద సైడ్ ఉన్న టేప్‌నే జరుపుకుంటూ మనం నీట్‌గా మార్క్ చేసుకోవాలి. ఒకసారి కట్ చేసే ముందు ఒకసారి రీచెక్ చేసుకోండి. ఎక్కడన్నా ముడత గట్టా ఏమైనా ఉంటే మళ్ళీ ఎగుడు దిగుడు వస్తుంది. నేను చెప్పాను కదా! మనం అంబ్రెల్లా పార్ట్ ఎంత లెంగ్త్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అంత లెంగ్త్‌ని ఒక సైడ్ నుంచి కరెక్ట్‌గా మార్క్ పెట్టుకొని తర్వాత టేప్ పైకి జరుపుకున్నాక మనం ఇందాక ఫస్ట్ మార్క్ చేసుకున్న దగ్గరికి ఎంతైతే లెంగ్త్ వస్తుందో ఒకసారి చూసుకొని అప్పుడు అక్కడి నుంచి మిగిలిందంతా మార్క్ చేసుకోవాలండి. అలా అయితే మనకి ఫుల్ సర్కిల్‌లా వస్తుంది అంబ్రెల్లా. అందుకని చెప్పి అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు మార్కింగ్ అయిపోయింది. నేను కట్ చేసేస్తున్నానిక్కడ. వెల్వెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి సిజర్ అంత తొందరగా తెగట్లేదు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నా సిజర్‌కి అసలు పదును లేదండి. నేను చాన్నాళ్ళ నుంచి సిజర్ వాడట్లేదు. అస్సల సిజర్ బాగా మొద్దుబారిపోయి అది చాలా ఇబ్బంది పెట్టేసింది కట్ చేసేటప్పుడు. ఖచ్చితంగా వెల్వెట్ ఫ్యాబ్రిక్స్‌కి సిజర్ పదునైతే ఉండాలి. అలా అయితేనే బాగా ఎడ్జెస్ అవి బాగా నీట్‌గా వస్తాయి ఫినిషింగ్ అనమాట. ఇక్కడైతే నా అంబ్రెల్లా కటింగ్ అయిపోయింది. బిగినర్స్ కోసం ఇక్కడ ఇంకో టిప్ అండి. ఏంటంటే వాళ్ళకి బాడీ పార్ట్ గట్టా కొలతలు తీసుకొని కట్ చేయడం రాదు కదా! ఇలా అంబ్రెల్లా పార్ట్ మట్టి కట్ చేసుకొని మీషోలో వెల్వెట్‌ది రెడీమేడ్ బ్లౌజ్ అయితే దొరుకుతుందండి. అది కూడా నేను రివ్యూ చేశాను. మన ఛానెల్‌లో ఉంది. ఇప్పుడు మనం ఏదైతే కటింగ్ చేసుకున్నామో అంబ్రెల్లా పార్ట్ దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ నేను బ్లౌజ్ చూపిస్తున్నాను కదా! రెడీమేడ్‌ది దానికక్కడ కింద పార్ట్‌లో అటాచ్ చేసేసుకుంటే అలా కూడా కంప్లీట్ డ్రెస్ అయిపోతుందండి. బిగినర్స్‌కైతే అది చాలా యూజ్ అవుతుంది. తక్కువ స్టిచ్చింగ్‌తో ఒక డ్రెస్ అది రెడీ అయిపోతుందనమాట తక్కువలో. ఇక్కడైతే నాకు ఫ్యాబ్రిక్ అయితే చాలా మిగిలిపోయిందని చెప్పి నేనైతే బాడీ పార్ట్ ఇందులోనే కట్ చేసేస్తున్నాను. ఆ బ్లౌజ్‌ని బ్లౌజ్‌లోనే ఉంచేసానింకా. ఇక్కడైతే మిగిలిన ఫ్యాబ్రిక్‌ని 4 ఫోల్డ్ చేసుకున్నాననమాట. 4 ఫోల్డ్స్ వచ్చేలాగా మడత పెట్టాను. ఓపెనింగ్స్ అనేవి నా లెఫ్ట్ సైడ్‌కొచ్చేలాగా క్లోజ్ అయ్యి ఉండేది. నా రైట్ సైడ్‌కొచ్చేలాగా పెట్టుకున్నాననమాట. ఇక్కడ పైనైతే షోల్డర్ కోసం 6 ఇంచెస్ పెట్టాను. నెక్ ఏమో 3 ఇంచెస్ పెట్టాను. నెక్ డీప్ వచ్చేటప్పటికి 6 ఇంచెస్ పెట్టాను. ఆహ్, ఆర్మ్ రౌండ్ కూడా 6 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ, ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గరికొచ్చేటప్పటికి నేను ఖర్చులతో కలిపి 10 ఇంచెస్ పెట్టాను. చెప్పాను కదా! మనం బాడీ మెజర్‌మెంట్‌కి డివైడెడ్ బై 4 చేస్తే వచ్చే నంబర్‌కి మనం 2 ఇంచెస్ కలుపుకోవాలి. అప్పుడు ఖర్చులతో వస్తుందనమాట. నేను 10 ఇంచెస్ పెట్టాను. వేస్ట్ ఏమో 8 ఇంచెస్ పెట్టాను. ఇందాక ఎంతైతే అంబ్రెల్లా కటింగ్‌కి పెట్టుకున్నామో ఇక్కడ కూడా వేస్ట్ కట్ చేసుకున్నప్పుడు అంతే కొలతైతే ఇచ్చుకోవాలండి. ఇక్కడైతే నెక్ మీకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చూసుకుంటున్నాననమాట. నేను కట్ చేసింది ఆ వేస్ట్‌కి సరిపోతుందా లేదా అని. అలా ఒకసారి చెక్ చేసుకుంటే కటింగ్ చేసిన తర్వాత ఇబ్బంది పడక్కర్లేదు. నాకు కరెక్ట్‌గా సరిపోయింది. అలా ఉంచేసానింకా. ఇప్పుడు కట్ చేసేసుకుంటమే. ఒకసారి బిగినర్స్ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. షోల్డర్ నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేటప్పటికి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ కూడా రౌండ్‌గా మార్క్ చేసుకోవాలి. నేను అది కూడా 6½ ఇంచెస్ పెట్టాను. ఇక్కడ చూసారా నాకు సిజర్ కట్ అవ్వట్లేదని చెప్పి లేయర్ విడదీసుకొని కట్ చేయాల్సొచ్చింది. నాలాంటి మిస్టేక్స్ మీరెవరు చేయకూడదని చెప్పి నేను స్కిప్ చేయకుండా వీడియో చూడమన్నాను. బిగినర్స్ కోసం అందుకే మళ్ళీ మళ్ళీ స్పెషల్‌గా చెప్తున్నాను.
ఇదైతే మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రంట్, బ్యాక్ పార్ట్‌ని విడివిడిగా తీసుకొని పెట్టుకోవాలి. ఐడియా కోసం నేను ఫ్రంట్, బ్యాక్ అని కూడా రాసుకున్నాను దాని మీద. మార్కింగ్ చేసుకున్నాను. నెక్ పార్ట్స్ ఇప్పుడు ఫ్రంట్‌ది, బ్యాక్‌ది విడివిడిగా కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని ఇంచెస్ కావాలి, ఎంత డీప్ కావాలి అన్న దాన్ని బట్టి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ అయితే చెప్పాను కదా! 6 ఇంచెస్ పెట్టాను. ఈ షేప్‌లో కట్ చేశాను. బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి 3 ఇంచెస్ పెట్టాను. హై నెక్ పెట్టుకున్నాననమాట. కొంచెం తక్కువ డీప్ ఉండేలాగా. ఇలాంటి మ్యాక్సీ ఫ్రాక్స్‌కి బ్యాక్ సైడ్ నెక్ డీప్ లేకపోతేనే బావుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాను. ఫైనల్‌గా అయితే బిగినర్స్‌కైతే ఇవి కటింగ్స్, ఈ కొలతలవి బాడీ పార్ట్‌కొచ్చేటప్పటికి కొంచెం టిపికల్‌గా ఫీల్ అవుతారు కదా! అందుకని నేను ఇందాక రెడీమేడ్ బ్లౌజ్ చూపించాను. ఆ బ్లౌజ్‌కైతే మనం జస్ట్ ఆ రెడీమేడ్ బ్లౌజ్ కింద కుట్టు తీసి ఈ అంబ్రెల్లా పార్ట్ కటింగ్ అటాచ్ చేసేస్తే సరిపోతుంది. అలా కూడా డ్రెస్ అయిపోతుంది. ఏమి డిఫరెన్స్ అయితే తెలీదు. ఇక్కడైతే నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాననమాట. పఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడైతే హ్యాండ్ పొడుగొచ్చేటప్పటికి నేను 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఫస్ట్ కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 10 ఇంచెస్‌కి పైన ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ మనం ఎంతైతే కొలుతుందో దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలనమాట. కింద నా హ్యాండ్ వచ్చేటప్పటికి 6 వచ్చిందనమాట. 6 ఇంచెస్ పెట్టాను. పైన కూడా నా ఆర్మ్ రౌండ్ ఎంతొచ్చిందో చూసుకొని దాన్ని ఇప్పుడు 15 మీ ఆర్మ్ రౌండ్ అయితే డివైడెడ్ బై 2 చేస్తే 7½ వస్తుంది కదా! దాన్ని ఆ కొలతొచ్చేలాగా అక్కడ మార్క్ చేసుకోవాలనమాట. ఇక్కడైతే పఫ్ కోసం నేను 3 ఇంచెస్ పొడుగు, 3 ఇంచెస్ వెడల్పులో చిన్న బాక్స్ గీసుకున్నాను. దానిలో స్లైట్‌గా కర్వ్ తిప్పాననమాట. అది మనకిప్పుడు పఫ్ అవుతుంది హ్యాండ్‌కి. ఇదంతా చేసుకున్నాక కట్ చేసేసుకుంటమే. ఎక్స్‌ట్రా ఖర్చు కూడా మనం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూస్తే కంప్లీట్‌గా అర్థమవుతుంది. చూస్తూ వినండి. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడైతే మనం పఫ్ కోసం కట్ చేసాం కదా! ఎక్స్‌ట్రా పైన అక్కడ నేనైతే మార్క్ పెట్టుకున్నాను. అంతవరకు మనం కుచ్చులు పెట్టుకుంటాం అనమాట హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు. ఇక్కడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే మా బాడీ పార్ట్స్‌కి నెక్ పీసెస్ అటాచ్ చేసేసాను. రాంగ్ సైడ్, రైట్ సైడ్ చూసుకొని రైట్ సైడ్‌కి ఒకదానికొకటి ఉండేలా పెట్టుకొని మనం అటాచ్ చేసేసుకుంటమే. స్టిచ్ చేసేసి దాన్ని రాంగ్ సైడ్‌కి తిప్పేస్తే నెక్ పీస్ అయిపోయినట్టే. ఇక్కడ కింద కూడా నేను డాట్స్ వేసేసాను బాడీ పార్ట్‌కి. కరెక్ట్‌గా షోల్డర్‌ని మధ్యలోకి మడత పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ట్రయాంగిల్ షేప్‌లో డాట్ వేసుకుంటే దాన్ని షేప్ వస్తుందనమాట. ఇప్పుడైతే బాడీ పార్ట్‌కి అంబ్రెల్లా పార్ట్ అటాచ్ చేసేసాను. ఇక్కడ నేను స్టిచ్చింగ్ ఏది వీడియో తీయలేదండి. నా దగ్గర అంత ఎక్విప్‌మెంట్ లేదు స్టిచ్ చేస్తూ తీయడానికి. హ్యాండ్స్ కిందకి మనం పఫ్ కోసం కొంచెం ఎక్స్‌ట్రా పార్ట్ కట్ చేసాం కదా! నాకు షోల్డర్‌కి అటాచ్ చేసేటప్పుడు అటు 2 కుచ్చులు, ఇటు 2 కుచ్చులు వచ్చిందంతే. అలా చిన్న పఫ్ వచ్చింది. అలా పఫ్ పెట్టుకొని కుట్టేసుకున్న తర్వాత కొంచెం హాఫ్ లెంగ్త్ కింద నుంచి అంటే కుచ్చుకి ఒక 2 ఇంచెస్ కింద నుంచి ఎలాస్టిక్ పెట్టుకొని మనం సెట్ చేసుకొని కుట్టేసుకోవాలి. కుడుతున్నప్పుడు ఎలాస్టిక్ అయితే లాగి పట్టుకోవాలండి. అప్పుడే కుచ్చనేది బా వస్తుంది. బాగా కనపడుతుంది హ్యాండ్. ఆహ్, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! మీకు చూస్తే అర్థమవుతుంది. అలా స్టిచ్ నీడిల్ కింద పెట్టి ఎలాస్టిక్‌ని లాగి పట్టుకొని కుట్టేయడమే. కుట్టేస్తే ఇంక హ్యాండ్స్ అక్కడితో అయిపోయినట్టే. తర్వాత హ్యాండ్స్‌ని ఆహ్, నార్మల్‌గా పెట్టేసుకొని సైడ్స్ అటాచ్ చేసేసుకుంటే బాడీ పార్ట్, ఫ్రాక్ పార్ట్ మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ నేను ఈ డ్రెస్‌కి ఎక్కడ లైనింగ్ వేయలేదండి. మీరు చూడొచ్చు. నాకు లైనింగ్ వేయకపోవడం వల్లే నాకు తక్కువ ఖర్చులో అయింది. లైనింగ్ అయితే ఈ ఫ్యాబ్రిక్ అవసరం లేదు. ఇంక స్టిచ్చింగ్ అక్కడితో అయిపోయింది. నాకు ఆ క్లిప్ మిస్ అయిందనమాట. ఇక్కడైతే వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఫ్యాబ్రిక్‌కి లోపల మనం ఏ సైడ్ అయితే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ సైడ్ లోపలకి ఒక అట్ట ముక్క అయితే పెట్టుకోవాలి. అట్ట ముక్క పెట్టుకొని అక్కడ నేను నాకు నచ్చిన షేప్ గీసుకోవచ్చు. నేను ఫస్ట్ బటర్‌ఫ్లై అనుకున్నాను గానీ కుదరలేదు. నాకెందుకో హార్ట్ సింబల్ పెట్టాలనిపించింది. బటర్‌ఫ్లైస్ కూడా మగ్గం వర్క్‌తో చేసి ఉన్నారు కదా! వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ మీద. సో, డిఫరెంట్‌గా పెడదామని హార్ట్స్ పెట్టాను. హార్ట్స్ పెట్టి ఆ వైట్ క్రేయాన్ నేను మార్క్ చేసింది. సుద్దతో గీస్తే పడట్లేదని వైట్ క్రేయాన్‌తో రాసాను. రాసి మనం వేసుకున్న మార్కింగ్ మీద ఫ్యాబ్రిక్ గమ్ పెట్టాను. ఫ్యాబ్రిక్ గమ్ పెట్టి ఇది స్టోన్ చైన్ అండి. స్టోన్ చైన్ మీటర్ 30 రూపీస్ ఉంటుంది. నాకు హాఫ్ మీటర్ పట్టిందంతే ఈ డిజైన్‌కి. ఎక్కువ కూడా అవ్వలేదు. సో, నాకు 300 లోపే అయినట్టు ఫ్యాబ్రిక్ 270. ఇదైతే మీటర్ 30 కదా! నాకు హాఫ్ మీటర్ పట్టింది 15 రూపీస్ అంతే. ఇంకా 300 కన్నా తక్కువలోనే అయిపోయింది. ఇక్కడ హార్ట్స్ నేను 3 డిఫరెంట్ సైజెస్‌లో వేశానండి. ఒకటి చిన్నది, ఒకటి మీడియం, ఒకటి పెద్దది. అలా డిఫరెంట్‌గా వేసుకొని నేను స్టోన్ చైన్ అయితే అటాచ్ చేసుకున్నాను. స్టోన్ చైన్‌లో కూడా కలర్స్ ఉంటాయి. సిల్వర్, గోల్డ్, బ్లాక్. నేనైతే సిల్వర్ తీసుకున్నాను. గోల్డ్ కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది. నేనైతే సిల్వర్ తీసుకున్నాను. ఇక్కడైతే జాగ్రత్తగా పెన్సిల్ హెల్ప్‌తో కొంచెం కొంచెంగా అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ మేము ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టడం వల్ల చిటికలో అయిపోయినట్టుంది కానీ ఇది కొంచెం టైమ్ టేకింగ్ అండి. ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా! వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ రెగ్యులర్‌గా వాడం కాబట్టి, ఎప్పుడో ఒకసారి వేసుకునే డ్రెసెస్‌కి ఎక్కువ కాస్ట్ పెట్టకండి. ఇలా బడ్జెట్‌లో చేసుకుంటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు నాకు తర్వాత కామెంట్ కూడా చేస్తారు హెల్ప్ అయిందని చెప్పి. ఒకసారి ట్రై చేసి చూడండి. 300 కాబట్టి పెద్ద ఒకవేళ మీకు లాస్ ఏమి అవ్వరు. ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. లాస్ కూడా అవ్వదు. మీకు అవుట్‌పుట్ వచ్చాక మీకు చాలా నచ్చుతుంది. ఇక్కడ నా దగ్గర పాతవి ఏవో వైట్ స్టోన్స్ ఉంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసినప్పుడు స్టోన్స్ అంటిస్తారు కదా! వైట్‌వి అలాంటివి ఉన్నాయన్నమాట. అవి అక్కడక్కడ హార్ట్‌లో అంటించాను. అవి కూడా ఫ్యాబ్రిక్ గ్లూతోనే అంటించాను. ఇవి నా దగ్గర ఉన్నవి కాబట్టి వీటికి కాస్ట్ ఏం పడలేదు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్న ఒక 10 రూపీస్‌వి తీసుకుంటే మీకు ప్యాకెట్ ఫుల్ వస్తాయి. ఇలాంటి డ్రెస్సులు ఇంకొక 5, 6 చేసుకోవచ్చు ఆ స్టోన్స్‌తో.
ఇక్కడైతే మొత్తం హార్ట్స్‌తో స్టోన్స్ నింపేసానండి. సారీ స్టోన్స్‌తో హార్ట్స్ నింపేసాను. నింపేసిన తర్వాత నాకు ఎందుకో కొంచెం వెల్తీగా అనిపించింది వేసిన డిజైను. సరే అని చెప్పి డబుల్ లైన్ వేసాను మళ్ళీ స్టోన్ చైన్‌ని ఇంకొక లైన్ అటాచ్ చేశాననమాట. ఫస్ట్ బయట నుంచి పెడదామనుకున్నాను. అలా కన్నా లోపల నుంచి పెడితే బావుంటుందని ఒక హార్ట్‌కి లోపల నుంచి, ఒక హార్ట్‌కి బయట నుంచి స్టిక్ చేశాను. సేమ్ అంతే ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకొని అటాచ్ చేయడమే. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ ఊడిపోతుందేమో వాష్ చేసినప్పుడు అన్న డౌట్ ఉంటుంది. మనం అప్పుడప్పుడు వేసుకునేవి కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. వర్క్ అయిన తర్వాత ఒక 1 డే అంతా సన్ డ్రై అవ్వనివ్వాలి. ఎండలో ఎండనివ్వాలనమాట. ఎండనిచ్చాక నెక్స్ట్ డే దాన్ని ఐరన్ చేసుకోవాలి. డ్రెస్ బ్యాక్ సైడ్‌కి తిప్పి వర్క్ బ్యాక్ సైడ్ ఐరన్ చేస్తే అది బాగా స్టిక్ అయిపోతుంది. ఇంక ఊడమన్నా ఊడవు. అలాగే గమ్ కూడా మచ్చుండిపోతుందేమో బ్లాక్‌ది డ్రెస్ కదా! గమ్ వైట్‌గా కనపడుతుందేమో అన్న డౌట్ ఉండొచ్చు. అసలలా ఏముండదండి ఫ్యాబ్రిక్‌లో ఆరిపోయాక అసలేం కనిపించదు కూడా అంటించినట్టు. మీకు కావాలనుకుంటే స్టోన్ చైన్‌కి గమ్ ఆరిపోయిన తర్వాత అక్కడక్కడ టాకాలైతే వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను డబుల్ లైన్ చైన్ అయితే పెడుతున్నాను మళ్ళీ. అంతేనండి. ఇక్కడితో నా సింపుల్ వర్క్ అయితే అయిపోయింది. సింపుల్‌గా 300లో బడ్జెట్‌లో టోటల్ ఫ్రాక్ అయితే డిజైన్ అయిపోయిందనమాట. ఎండలో అయితే కంప్లీట్‌గా డ్రై అవ్వనివ్వాలండి. అప్పుడే గమ్ స్టిక్ అవుతుంది. డ్రై అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. గమ్ మచ్చ గాని ఏమీ లేదు. అలాగే దూరం నుంచి చూస్తే ఇది రియల్‌గా మగ్గం వర్క్ లానే ఉంది. ఎక్కడ అంటించినట్టు సింపుల్‌గా మనం ఇలా లో బడ్జెట్‌లో చేసుకున్నట్టు కూడా కనిపించట్లేదు. మీరు ఎండింగ్‌లో వీడియోస్ అయితే అటాచ్ చేశాను. అవి చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడి వరకు మీరు నా వీడియో చూసారండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. మీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను వెంటనే. డౌట్ పడొద్దు. కామెంట్ సెక్షన్‌లో ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి. ఇక్కడైతే ఫుల్ అవుట్‌ఫిట్ చూసేయండి. ఇక్కడ నాకు టోటల్ అవుట్‌ఫిట్ వచ్చేటప్పటికి 300లోనే అయిపోయింది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి 270, మెటీరియల్ వచ్చేటప్పటికి ఆహ్, 30 రూపీస్. 300లోనే అయిపోయింది చక్కగా. నాకు మంచి అవుట్‌ఫిట్ అయితే రెడీ అయిపోయింది డిజైనర్‌ది. ఇదే బయట మనం తీసుకోవాలనుకుంటే 3000 అంట. ఎందుకంత బేర్ చేసి తీసుకోవడం, అందరూ అంత ఎఫోర్డ్ చేయలేరు కదా! ఒక్క డ్రెస్ మీద. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. ఫ్లేర్ అయితే చాలా పెద్దదొచ్చింది. మీషోలో ఫ్యాబ్రిక్ ఇది కాబట్టి నాకు లో బడ్జెట్‌లో వచ్చింది. నేను ఈ డ్రెస్‌కైతే ఎక్కడ లైనింగ్ అయితే వేయలేదు. మనం ఎలానో లోపల లెగ్గింగ్‌తో పేర్ చేస్తాం కదా! సో, అవసరం లేదు లైనింగ్. వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఎలానో థిక్‌గా ఉంటుంది కాబట్టి లైనింగ్ నీడ్ లేదు. సో, లైనింగ్ కలిసొచ్చిందనమాట. ఇక్కడ వర్క్ కూడా చాలా బాగా నీట్ లుక్ వచ్చిందండి. చాలా బావుంది. ఇదైతే సన్‌లైట్‌లో అనమాట. సన్‌లైట్‌లో కూడా అవెంత బాగా షైన్ అవుతున్నాయో. లుక్ అయితే చాలా బా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. హ్మ్. మీరు గనుక ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతేనండి ఈ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.